ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 12 సంవత్సరాలకు ఒకసారి జరిగేది మహాకుంభమేళా అని అన్నారు. చాలామంది ఇదే విధంగా చెప్పడం అయితే జరిగింది గానీ, ఈ మధ్య ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు మనకు కుంభమేళా స్టార్ట్ అయిపోయింది. స్టార్ట్ అయిన తర్వాత చాలామంది సొంత ఛానళ్ళ వాళ్ళు వీడియోలు చేసి పెట్టటము ఇలాంటివి గూడా చూస్తున్నాము. వాళ్ళు మాట్లాడిన సందర్భాల్లో 140 సంవత్సరాలకు ఒకసారి వచ్చేదాన్నే మహాకుంభమేళా అంటారని చెప్పి, ఈ 12 సంవత్సరాలకు వచ్చేది కుంభమేళా అని, 6 సంవత్సరాలకు ఒకసారి అర్ధ కుంభమేళా అని ఇలా మాట్లాడడం జరుగుతుంది. అసలు ఏది వాస్తవం? వాళ్ళు లెక్కలు కాలగతిన హ్మ్. ఇస్తున్నటువంటి ప్రమాణం అది. కాబట్టి 144 ఏండ్లకి ఈ కాలగతి వచ్చింది అని వాళ్ళు చెప్పడం జరిగింది. అంటే ఇప్పుడు వచ్చిన ఈ ప్రయాగరాజ్ 12 ఏళ్ళు మరొక 12 ఏళ్ళు 12 సార్లు మీరు కూడిక చేయండి. అలా మరొక కూడికతో మహాసంగ్రమం, ఇప్పుడు మహాసంగమంతో చెప్పినది మహాకుంభమేళ. అది 144 సంవత్సరాలు ఈ కుంభమేళాతో ముగిస్తుంది. అంటే అదొక చరిత్ర, ఒక ఘట్టము. ఓకే, అంటే ఇది చాలా విశేషమైన కుంభమేళా. ప్రతి ఒక్క 3 తరాలు ఈ భూమిని శాసిస్తుంటాయి. ఇప్పుడు మనం 3 తరాలు తీసుకోండి. యాక్టివ్గా స్వాతంత్రం తెచ్చుకున్న వాళ్ళు ఒకరు, వాటిని అనుభవించిన వాళ్ళు ఒకరు, తర్వాత తరాలలో చూస్తున్న వాళ్ళు, అంటే 3వ దశలో ఉంది. అంటే కుంభమేళ 3 దశల 3 తరాలను కలిపి వాళ్ళు ఒక మార్క్ పెట్టారు. అది ఎంతో గొప్ప విలువైన మార్క్ అది 144 ఏండ్లు అనేది. ఇప్పుడు మీరు చూడండి, 3 తరాలు మాత్రమే రాజ్యాంగ అధికారం ఉంటది, న్యాయాధికారం ఉంటది. తర్వాత 3 తరాలు చూడండి, ఈ రాజ్యాంగము ఈ న్యాయము వీటిని వాళ్ళు అనుసరించరు. వాళ్ళు మరొక న్యాయము మరొక చట్టాలు రాసుకుంటారు. ఇప్పటికి చాలా అడ్జస్ట్మెంట్ జరుగుతున్నాయి. మొన్ననే తరతరాలుగా 3 తరాలుగా వస్తున్న మన ధర్మం ఏంటి? వివాహ ధర్మంలో భార్యాభర్తలు తప్పితే మిగతా ఎవరు కూడా కలయిక ఉండకూడదు అని చెప్పడం జరిగింది అంతకుముందు తరాలు. ఇప్పుడు 3 తరాలు దాటాయి. ఇప్పుడు తరాలు ఏమని రాసుకున్నారు చట్టము? ఇండివిజువల్గా ఒపీనియన్ వాళ్ళకే తీసుకుంటున్నారు. మా ఇష్టం, మేము ఎవరిని కోరుకుంటే వాళ్ళతోనే ఉంటాం, అలా చట్టం చేయండి అని గవర్నమెంట్తో రాయించుకున్నారు. మరి 3 తరాల్లో ఆ చట్టాన్ని మార్చుకున్నారా లేదా? ఇంకా ముందు ఏమంటున్నారంటే ప్రతి 3 తరాలు తమ ధర్మాన్ని తమ చట్టాలను మార్చుకుంటారు. అది విధానంగా వస్తూనే ఉంది. ఈ భూమిలో అది కొత్త కాదు, అది పాత నియమంలోనే చాలాసార్లు సందర్భాల్లో అలా జరిగింది. అలా అంటే తెలంగాణ పేరు ఏముంది? త్రిలింగ దేశం. అంతకుముందు 3 తరాలు త్రిలింగ దేశంగా పిలుచుకున్నాయి. తర్వాత 3 తరాలు ఈ బ్రిటిషర్స్ పాలన, ముస్లిమ్స్ల పాలనలో పేరు తెలంగాణగా మార్చుకున్నారు. వాళ్ళు పేర్లు బదలం అనేది జరుగుతూనే ఉంది. ప్రాంతానికి కానీ మన ఆచారాలకు కానీ అన్ని మారుతూనే వస్తున్నాయి. అక్కడ కూడా మహాకుంభమేళా అనేది నాగసాధువులు పురుడు పోసుకున్నటువంటి ప్రాంతం. నాగసాధువులు తీసుకునే దీక్ష ఎంతో గొప్పది. వాళ్ళు ధర్మం కోసం పనిచేసే సైన్యం. దీన్ని మన ఋషులు మునులు ధర్మపక్షాన కొంతమంది క్షేత్రపాలకులను తయారు చేసిన సందర్భంలో అన్ని అస్త్ర విద్యలు శస్త్ర విద్యలు నేర్పించి ఆ కుంభమేళాల సంగమంలో నేర్పించి కొత్త వారిని న్యూ జాయినింగ్స్ అనేది స్టార్ట్ చేస్తారు. కుంభమేళా సమయంలో మాత్రమే కుంభమేళా సమయంలో మాత్రమే అది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు కూడా ఈ కుంభమేళా సందర్భంగా లక్షల మంది నాగసాధువులుగా పరిణతి చెందుతున్నారు. అంటే నెక్స్ట్ రాబోయే తరాల కోసం వాళ్ళు వాళ్ళ ధర్మాన్ని రక్షించడం కోసం వీళ్ళు తయారవుతున్నారు. ఇప్పుడు ఈ కుంభమేళా స్టార్ట్ అయ్యి దాదాపుగా ఒక 4-5 రోజులు కావస్తోంది ఆల్రెడీ. మీరు వెళ్ళొచ్చా అన్నారు కదా, మీరు ఎన్ని రోజులు ఉండడం జరిగింది? ఎప్పుడు వెళ్ళారు? అక్కడ కిటకిటలాడిపోతుంది, మనం నడవటం మన చేతిలో ఉండదు, తోస్తే పడిపోతాం అంటారు కదా, ఎలా ఉంది ఇక్కడ? నేను మొదటి రోజు పుష్య పౌర్ణమి జనవరి 13 మొదటి రోజున అక్కడ రాత్రి చేరుకోవడం జరిగింది. ఆ తర్వాత మకర సంక్రమణంలో నాగసాధువులందరితో కలిసి సమిష్టిగా కలిసి వెళ్ళి స్నానమాచరించి మా యొక్క నాగసాధువుల ధర్మాన్ని తెలుసుకోవడం జరిగింది. ఆ తర్వాత 3వ రోజు కాశీ యొక్క విశ్వేశ్వరుని దర్శనం ముగించుకొని గురువుల ఆజ్ఞ తీసుకొని నేను రావడం జరిగింది. మళ్ళీ వెళ్తాను, చిన్న ఆచరణ ధర్మాన్ని పాటిస్తూ బయటికి రావడం జరిగింది. మళ్ళీ ఆచరణకి మళ్ళీ వెళ్ళడం జరుగుతుంది గురువుల దగ్గర. ఇది
అంటే మీ గురువులు రమ్మన్నప్పుడు వెళ్ళి అక్కడ అంటే రమ్మన్న పర్పస్ ఏంటో చూసుకొని మళ్ళీ వచ్చేయటమా? మీ ఇష్టానుసారం అనేది ఏమి ఉండదా? ఇది స్వయం అధికారాన్ని మేము ఎక్కువ అంటే ప్రేరేపించాం. ఎవరికైనా అంతేనా? సంఘముతోడను ఇప్పుడు ఎవరికి అవసరమో మనల్ని అటువైపే నడిపిస్తాం. హ్మ్. ఇప్పుడు మీకు కష్టం ఉందనుకోండి, మీ వైపు వచ్చేస్తాను భగవంతుడు పంపిస్తే. వారికి వచ్చింది అనుకో, వారి వైపు వెళ్తాను. హ్మ్. ఎక్కడైతే ఆర్తనాదాలు వినిపిస్తాయో అక్కడికే వెళ్ళమని భగవంతుడు ఆజ్ఞ, శివాజ్ఞ. ఓకే. ఆర్తనాదాలు ఉన్న కాడ భగవంతుని బతికించాలి, అది నా ధర్మం. హ్మ్. అది నా నాగసాధువుల ధర్మంలో ఉంది. హ్మ్. ఎక్కడైతే బాధలు ఆర్తనాదాలు ఉంటాయో అక్కడ సరిచేయడానికి, ఆ దేవుణ్ణి మేల్కొల్పడానికి బయలుదేరుతాము. ఓకే. ఇప్పుడు కుంభమేళాలో కొన్ని వందలే కాదు వేల సంవత్సరాల వాళ్ళు కూడా ఉన్నారని చెప్పి వాళ్ళు అక్కడికి వస్తారని చెప్పి నేను మాట్లాడుకుంటున్నారు. కూడా అమరత్వం చూసారా కోసం మీరు? వెళ్ళాను. ఇప్పుడు నేను అంటే కూడా అలాంటి వారిని మీరు చూసారా అక్కడ? నేను చూశాను. నాకు దీక్ష ఇచ్చిన మా గురువు గారు మా తాత పరిచయం చేశారు హ్మ్. ఆయనని. మా తాతగారికి ఆయన గురువు. ఆహా. ఆయన నన్ను చిన్న వయసులో, నాకు 8 ఇయర్స్ ఉంటాయి, ఆ సందర్భంలో ఆయన పరిచయం చేశారు. హ్మ్. మా మనవడు ఇతనికి ధర్మ యోగమును, శాస్త్ర యోగమును, విద్య యోగమును అన్ని విధాలుగా మీరు ఇతనికి దివ్య దృష్టిని ప్రసాదించండి అని అనగా ఆయన చేయి పెట్టి హ్మ్. ఆ, ఆయన ఆప్యాయంగా తనలో ఐక్యం చేసుకున్నారు మమ్మల్ని. హ్మ్. ఓకే. ఆయనకి ఎంత వయసు ఉంటుంది? ఆయనకి నేను కలిసిన సందర్భంలోనే ఆయనకి 108 ఏళ్ళ పైబడి ఉన్నారు. ఓ. నేను కలిసిన చిన్న వయసులో. హ్మ్. 108. 108. అంటే ఇప్పుడు ఒక 140 ఆ, 130 చిల్లర ఉండొచ్చు. 130 ఏళ్ళ వయసులో, 120 నుంచి 130 ఏళ్ళ మధ్య వయసులో ఆయన మరణించడం జరిగింది. స్వర్గస్థుడు ముక్తిని పొందడం జరిగింది. ఓకే. ఆయన ముక్తిని పొందేటువంటి విధానం కూడా పంచభూతాలు స్వీకరించినాకనే తను మరణించారు. అంటే ఇచ్ఛామరణం ఉంటుంది యోగులకి, చిరంజీవులకి ఇచ్ఛామరణం ఉంటుంది. కోరుకున్నప్పుడే వాళ్ళు ఈ తనువుని వదిలేస్తారు, తనువుని చాలిస్తారు. అలాగా తనకి ఈ భూమి మీద ఎవరెవరికి ఆయన విద్యను అందించారో, ఎవరెవరికి ఆయన యోగమునిచ్చారో, అలా కొన్ని గుర్తుల కోసం ఆయన ఆయువుని పట్టుకొని ఉంచి మా అందరికీ అవి నిక్షిప్తం చేసి తన యొక్క జీవన పరిణితిని ముగించుకున్నారు. ఆయువును నిక్షిప్తం చేసి అంటే ఎలా? అంటే నా కోరికని నీకు ఇవ్వడం. ఇప్పుడు నా ధర్మాన్ని రక్షించడం నా కోరిక, ఇప్పుడు నా ద్వారా నీకిస్తున్నా. అంటే ఇంకా మీరు ఆ జీవితాన్ని చాలించాల అంటే మీ గురువు విషయంలో ఆయన చాలించాలనుకుంటున్నారు కాబట్టి ఆయన కోరికలని మీకు మీ ఆధీనంలోకి ఇవ్వటం ఎలా? ఆయన బలాన్ని, ఆయన యోగత్వాన్ని, ఆయన దివ్య దృష్టిని మాకు ఇచ్చారు. కాబట్టి ఆయనను స్పర్శించిన మేము విజయులమైనం. ఆయనను స్పర్శించాకే మేము కూడా మహిమలను చూడగలిగాము, దేవుణ్ణి చూడగలిగాము, అద్భుతాలను చూడగలిగాము. కాబట్టి మేము ఇది నిజమని నమ్ముతున్నాం. కాబట్టి అలాంటి అమరత్వం ఉందని మేము నమ్ముతున్నాం, మేము పాటిస్తున్నాం. అలాంటి విజయాలు ఉన్నాయని మేము నమ్ముతున్నాం, ఆచరిస్తున్నాం. అవి అన్నీ మేము కల్లారా చూసి ఒకరు నేను ఇందాక అన్నాను కదా, సాధించిన వాళ్ళే చెప్పాలి గెలుపు గురించి. సాధించని వాళ్ళు చెప్తే అది వేరేలాగా అనిపిస్తుంది. ఆయన సాధించాడు కాబట్టి మాకు చూయించారు. మేము కూడా సాధించి చూయించడమే మా యొక్క లక్ష్యం. మేము కూడా సాధించి చూయించాల్సిందే. ఇప్పుడు మీరు దేవుని చూసారా? అయితే నేను చూశాను. ఎక్కడ, ఎప్పుడు, ఎలా? అదృశ్య ఒక రూపము అదృశ్యంగా వచ్చి నన్నే శాసించడము, కాలాన్ని శాసించడము, పంచభూతాలని శాసించడము అనేది నాకు కొన్ని విశేషంగా నా జీవితంలో కొన్ని భాగాలు ఉన్నాయి. అలా కొన్ని ముఖ్య సందర్భాల్లో, కొన్ని ఎవరూ లేని హిమాలయాల్లో ఎవరూ లేని ప్రాంతం ఒకటి ఉంటుంది. ఆ చోట నేను సాధనలో ఉన్నప్పుడు ఒక మాయా రూపంలో నడవడిక వచ్చేసి భవిష్యత్తుని నాకు కొంత వివరించడము, ఇలాంటి అడుగులు వేయడం అనేది అదృశ్య రూపంలో నాకు వెంబడించి చెప్పిన విధానంని నేను చూశాను. అంటే ఇప్పుడు వచ్చిన ఆకారము, అదృశ్యమైన రూపము భగవంతుడిదే అని మీరు ఎలా అనుకుంటారు? అంటే ఎంతో మంది గురువులు తపస్సు చేసిన ప్రాంతాలు కదా, అలా ఎవరైనా గురువులే? నేను మొదటిగా గురువే అనుకున్నాను మీలాగే. ఇది గురువుల ప్రాంతం కదా, గురువులే ప్రేతాత్మలో, శక్తులో లేదా ఏదో రూపంలో వచ్చి నన్ను వెంబడిస్తున్నారేమో అనుకున్నాను. తర్వాత నాకు తెలిసింది ఏమిటంటే
అది సాక్షాత్తుగా భగవంతుడు శివుడే హ్మ్. నేను చూసే గురువు రూపంలో వచ్చాడు అని. హ్మ్. గురువులకు వస్తే మనం భయపడం, కానీ ఒకసారి వచ్చారు. హ్మ్. ఒకసారి నాకు కనిపించిన విధానం ఏంటంటే, ఆ రూపాన్ని చూసి నేను ఒక వింత అనుభూతి కలిగింది. హ్మ్. ఎన్నడూ చూడని ఒక రూపాన్ని, అది విశ్లేషణ కూడా చేయరాని విధంగా రూపం కనిపించింది శివయ్యది నాకు. హ్మ్. అప్పుడు దండం పెట్టుకున్నాను. హ్మ్. ఎన్ని సంవత్సరాలు? గురువులు ఆచారాన్ని ఇస్తున్నాడు, హ్మ్. ఆ రూపంలో ధైర్యాన్ని ఇచ్చాడు, నాకు ముక్తిని ఇస్తాడు అని నాకు అప్పుడే అనిపించింది. హ్మ్. నేను చేసే ఆచరణ కరెక్టే, నేను చేసే సాధన కరెక్టే, హ్మ్. ధర్మం వైపు ఉన్నదానికి నిర్వహిస్తున్న దానికి ఆ భగవంతుడు ఇచ్చిన రూపం నాకు ధైర్యాన్ని ఇచ్చింది. హ్మ్. ఇప్పుడు నేను కాన్ఫిడెంట్గా మీకు చెప్తున్నాను, 100 ఏళ్ళు నేను దాటి వస్తానని, మిమ్మల్ని కూడా తీసుకెళ్తా అంటున్నా అంటే హ్మ్. దానికి కారణం ఆ దైవం నాకు ఇచ్చిన ఆ రూప దర్శనమే. ఎన్ని సంవత్సరాల వయసులో మీకు కలిగింది ఆ అనుభూతి, ఆ దేవుడి దర్శనం? నేను చిన్న వయసులో అమ్మ వాళ్ళు నాకు కొన్ని దేవాలయాల్లో తిప్పి పరిచయం చేశారు. హ్మ్. ఇది దేవుడు, ఇది శివయ్య, ఇది సాయిబాబా, ఇది హ్మ్. విష్ణుమూర్తి అని పరిచయం చేశారు. ఆ పరిచయాలు అన్వేషణ మొదలవుతుంది. హ్మ్.